సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. బీజేపీతో గొడవపడడం వేరు, బీజేపీని తిట్టడం, గెల్లడం, పొడవడం, వేధించడం ఇవన్నీ వేరు. ఇవన్నీ చేశారు. భార్య గారి గురించి మాట్లాడాము ఎప్పుడు? నేను మాట్లాడా ఫ్యామిలీతో వస్తే అటాక్ చేశారు కదా. ఇంకోటి కూడా చెప్తున్నాను. మీ మిత్రులు సోదరులు ఒక ఆయన పేర్లు చెప్పలేను మీడియాలో. నేనేం చెప్పానంటే అమిత్ షా గారు మీద వాళ్ళ కుటుంబంతో వచ్చినప్పుడు వెంటనే ఖండించాను. కుటుంబంతో ఆయన ఎక్కడన్నా మధ్యలో మీటింగ్ ఉందని లేదండి, డైరెక్ట్గా చెన్నై నుంచి దిగి వచ్చి చెన్నై నుంచి నేను వచ్చి అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వెళ్తున్నాను. ఇది తప్పని అన్ని సీన్లు కట్టించుకొని నా మీద చర్చ పెట్టి మాజీ సినిమా హీరో నాతో బాగుండే ఆయన కూడా అందరితో నన్ను ఇంతకుముందు అమిత్ షా ఇంటిని ఎందుకు ముట్టడిచ్చాడు శ్రీనివాస్ గారు మాట. అమిత్ షా ఇంటి అధికార నివాసాన్ని ముట్టడిచ్చాం, మోడీ గారి నివాసాన్ని ముట్టడిచ్చాం 100 మందితో, అది మా హక్కు. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు సార్ వాళ్ళు? ఇప్పుడు నన్ను నా మీద ట్రోల్ చేసి అత్యంత దుర్మార్గంగా మీరు అమిత్ షాని కుటుంబంతో దైవ దర్శనానికి వచ్చిన వాళ్ళని మీద చేయడం తప్పని నేనంటే నా మీద దుర్మార్గంగా ట్రోల్ చేసిన వాళ్ళు ఏమైపోయారండి? పార్టీ ఏమైపోయింది? దానివల్ల ఫలితం ఇవాళ ఒకటే చెప్తున్నానండి, రాష్ట్రంలో అటు కానీ ఇటు కానీ తీసుకెళ్లి హక్కుల్ని తాకట్టు పెట్టడం జరిగిపోయింది. తిరిగి ఆంధ్రుల హక్కుల్ని ఆత్మగౌరవాన్ని తిరిగి నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తరం దెబ్బతింది. ఏం చేయాలి? ఒక తరం 10 సంవత్సరాలు. సరే వాళ్ళు కలిసిపోయారు, బీజేపీతో వీళ్ళు కలిసిపోయారు, వాళ్ళు ప్రత్యక్షంగా కలిసిపోయారు, వీళ్ళు పరోక్షంగా కలిసిపోయారు. యాజ్ ఫర్ యూ మొట్టమొదటి ద్రోహి ఆంధ్రప్రదేశ్కి నేరస్తులు ఉత్తర భారతీయ జనతా పార్టీ. వాళ్ళని వాడగొడితే తప్ప ఈ దేశంలో మరొకసారి ప్రజాస్వామ్య ఎన్నికలు జరగవు. ఎవరికి ఓటు మరి? ఈ ముందర ఉత్తర భారతీయ జనతా పార్టీని ఓడించండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వాళ్ళని ఓడించడం కోసం తప్ప ఇంకా పనికి వచ్చి గెలిపించడం అది కూడా వస్తున్నాను. లాస్ట్ ఎన్నికల్లో ఏం ప్రచారం చేశాను నేను? రాష్ట్ర వ్యాప్తంగా ఓడించి చూశారు. ముందు ఎన్నికల్లో ఏం చేశాను? మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్ధని ఏ అభ్యర్థినైనా సరే ఇండిపెండెంట్ అయినా సరే గెలిపించండి, నాకు క్లారిటీ ఉంది. నేను ఎప్పుడు మాట మార్చాలి. గత 20 సంవత్సరాల నుంచి ఇవాళ కూడా హోర్డింగ్స్ ఉంటాయి. పార్టీ చూసుకుంటే ఎక్కడ వెలిసిపోయిన హోర్డింగ్స్ అని ఉంటాయి. ఏ రోజు మాట మార్చాలి నా దగ్గర కంప్లీట్. అందుకని నేను కోరుకున్న మొట్టమొదటి ఎవరో వీళ్ళు నన్ను అడిగారు మీడియాలో కూడా, అంటే మీరు ఉత్తర భారతీయ జనతా పార్టీని ఓడించమన్నారు, రాష్ట్రంలో 6 స్థానాలు ఇదంటే వైకాపాని గెలిపించమని. అంటే నేను చెప్పింది ఏంటి, కర్ణాటకలో కూడా ఏం చెప్పాము, ఉత్తర భారతీయ జనతా పార్టీని ఓడించండి, మీరు కాంగ్రెస్కి వేసుకుంటారా లేదంటే జనతాదళ్ వేసుకుంటారా, బహుజన సమాజ్ పార్టీ బెంజీ మాయావతి గారు మీ ఇష్టం. వాళ్ళు అన్యాయం చేశారు, వాళ్ళకి బాధ తెలియాలి మనకి. అప్పుడు కానీ అమ్మ మనం అన్యాయం చేసాం మిగతా వాళ్ళని రేఖమవుతాం. అందుకని నేను వాళ్ళు చెప్తున్నాను, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే ప్రతి స్థానంలో మిగతా ఎవరు నెగ్గుతారని నాకు అవసరం అండి. ఇండిపెండెంట్గా గెలిపించుకోండి, లేకపోతే అక్కడ సమర్థం గెలిపించుకోండి, ఇది వాళ్ళు మాత్రం తుక్కు కొడుతారు. వాళ్ళకి తెలియాలి ఖచ్చితంగా. వాళ్ళకి ప్రతి కాన్స్టిట్యున్సీలో నేను చెప్తున్నానండి, ఎక్కడ పురంధేశ్వరి గారు గౌరవనీయురాలు వాడి పోటీ చేస్తున్నారు, అధ్యక్షురాలు సుజనా సోదర్ గారు ఆయన చేయట్లేదు, చేస్తున్నారు. విజయవాడ వెస్ట్ సీట్ అండి, అసెంబ్లీకి వస్తున్నారు. ఎమ్మెల్యే సీటుకి విజయవాడ సీటుకి వస్తున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక రంగ సహాయ మంత్రిగా చేసిన ఆయన విజయవాడ వెస్ట్ సీటు తప్పనను. మండలి వెంకట కృష్ణారావు గారు కేంద్రం చేసి వచ్చారు. తరిమేల నాగిరెడ్డి గారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు కేంద్ర మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసి ఒక ఎమ్మెల్సీ కింద కొనసాగుతున్నారు. అఫ్ కోర్స్ లీడర్ ఆఫ్ క్యాబినెట్ హోదాలు ఉన్నాను. కానీ నేను అడుగుతున్నాను, అక్కడి నుంచి మొదలు పెట్టుకుని వరుసగా చెప్తున్నాను, మేము ఎవరైతే శ్రీనివాస్ గారు ఉన్నారో, లేకపోతే హెచ్ఆర్లో ఉన్నారో, అరకులో ఉన్నారో, ప్రతి చోటకి తిరుగుతాను. ఖచ్చితంగా వాళ్ళు ఎవరు గెలుస్తారని నాకు తర్వాత ముందర వాళ్ళు మాత్రం టీడీపీకి ఓట్లు వేయాలి. ఓన్లీ బీజేపీ ఇదే మాట మాడితే వైకాపా ఓటేయాలని అడిగారు. ఎవరు అంటే బీజేపీని ఓడించమంటే వైకాపాని గెలిపిస్తామని కదా అన్నారు. పాయింట్ అది కాదు, వైకాపాని నా పాయింట్ అది కాదు. కూటమిలో 3 పార్టీలు కలిసిపోతుంటే మొదటి ద్రోహి ఎవరు? ఉత్తర. నేను నెక్స్ట్కి వస్తున్నా, మీరు కంప్లీట్ నెక్స్ట్ ఫస్ట్ ఎవరు? వాళ్ళు ఆడిచ్చేది మొత్తం కింగ్ పిన్ అక్కడ అంతా గుమ్మా వ్యాపారులే కదా ఢిల్లీ పాఠశాల. వాళ్ళ పార్టీ మొట్టమొదటి కోరుకోవాలి. మేము మొన్నటి వరకు ఉద్యమం చేసినప్పుడు కూడా 2014 to 19, 19 to 24 వరకు క్లియర్ కట్టుకున్నాం. మొదటి నేరస్తుల వాళ్ళు, రెండోది రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. కానీ ఇవాళ డైరెక్ట్గా వీళ్ళు ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్నారు, పరోక్ష పొత్తులు ఉండొచ్చు. అందువల్ల రెండో ప్రాతిపదిక ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము ఈ నియోజకవర్గాలు ఎక్కడున్నారు ఉత్తర భారత ఎన్డీఏ కూటమి గనక మరొకసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య ఎన్నికలు ఉండవు. ఇవాళ రాష్ట్రం కాదు, మన హక్కులు ఉండవు, మన మీడియాలు కూడా ఉండవు. మళ్ళీ చెప్తున్నా అండి, మన వ్యాపార సంస్థలను ఆదాని గారు అలా వేసుకెళ్లారో ఎవరండి? జీవి కృష్ణారెడ్డి గారు తెలుగుబెట్టు కాదా? ఆయన నెల్లూరు అయి ఉండొచ్చు, అల్లుడు గారిది గద్వాల కాదా? ఈయన ఎవరండి? గంధి మల్లికార్జున గారు అని తెలుగుబెట్టు కాదా? అలాగే ల్యాంకో మధు గారు తెలుగుబెట్టు కాదా? నాగయ్య విశ్వేశ్వరరావు గారు తెలుగుబెట్టు కాదా? డివిఎస్ రాజు గారు, సత్యనంద కంప్యూటర్స్ రామలింగరాజు గారు, తోడేళ్ళు గారు ఉన్న గంగవరం పోటీ తెలుగుబెట్టు, వీళ్ళు 5గురిని వేసేసింది ఎవరండి? ఒక ఆదాని గారు. ఏ పొద్దున మీడియాను కూడా వేసేస్తారు. అందువల్ల ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే అది ఖచ్చితంగా రాష్ట్రానికి
ఈ దేశానికి రాష్ట్రంగా మోస్ట్ ఫస్ట్ దేశానికి కూడా ప్రమాదకరం అండి, వెరీ క్లియర్. థర్డ్ వీళ్ళకి అంటే ఆ కూటమిలో ఉన్నారు కదా ఇద్దరు, థర్డ్ వీళ్ళకి పరోక్ష మద్దతు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితమైన బాధ్యత తీసుకోవాల్సింది. సో ఇప్పుడు జనసేన కోటేయద్దు, టీడీపీ కోటేయద్దు, బీజేపీ కోటేయద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేయద్దు, మరి ఎవరికి వేయాలా? మీ నియోజకవర్గం మీరు పోటీ చేయండి, మీరు ఉంటారు, మీ ఫాదర్ ఉంటారు కాదు, మీరు నిస్వార్థంగా నిజాయితీతో నిలబడేవాళ్ళు ఈ రాష్ట్రంలో కుల మత డబ్బులు లేని వాళ్ళు చాలా మంది పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా లేదా ఇండిపెండెంట్లో ఉన్నా స్వతంత్రంగా ఉన్నా కాంగ్రెస్ ఉన్నా వామపక్షాలు ఉన్నా వాళ్ళకి ఫస్ట్ ఓటేయండి. వాళ్ళు 20% నెగ్గుతారా నెగ్గరా అనేది. ఇప్పుడు ప్రత్యేక హోదా పైన మొదటి సంతకం పెడతా అంటున్నారు రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ కోటేమని చెప్పొచ్చు కదా మీరు, మళ్ళీ అప్లికేషన్లు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడం చేసింది ఖచ్చితంగా చెప్తున్నాను, వీళ్ళని ఓడించడానికి ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో మిగతా ఆల్టర్నేటివ్గా వాళ్ళు ఓటు చేయండి. కాంగ్రెస్ పార్టీ ఓటేమని ప్రచారం చేయడానికి నేను లేనండి. కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్తాను, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నమ్మక ద్రోహం నమ్మి మోసపోయింది ఎవరి చేతిలో అండి? ఎవరి చేతిలో? మరి ఇప్పుడు ఎవరు నమ్మాలా? ఎవరు కనపట్ల, అది కోపం ఉంది, ఎవరిని కొట్టాలా? పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఉంటుంది కదా, కనపడిన శత్రువుతో ఇదేంటి ఏదో డైలాగ్ ఉంటుంది అట్లా, కంటికి కనపడిన శత్రువుతో బయటకు కనపడిన యుద్ధం చేస్తున్నా అని. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు అట్లా చేయాలి, ఎవరితో యుద్ధం చేయాలా? ఆయన కంటికి కనపడిన శత్రువులు క్లియర్ గానే ఉన్నారు. ఆయన కూడా మీ భాషలోనే ఉత్తర భారతీయ జనతా పార్టీ అన్నారు, కారం రాసుకోమన్నారు. అదేంటండి చాలా చెప్పారు, పాచిపల్లి లడ్డులు అన్నారు, ఉత్తరాది అహంకారం లడంగా దేకో హిందీ మే బాత్ కరెంగా అని కూడా గట్టిగా మాట్లాడారు. భారతదేశం వాళ్ళు అంటే మీకు అసలు నేను ఏ రోజు మాట మార్చుకోలేదు, మాట మార్చలా, మడం తిప్పలా, నేను దాని మీద ఉన్నా. ఇవాళ కన్ఫ్యూజన్ స్థితికి ఎత్తింది ఎవరంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆన్సర్ నిరసించి గట్టిగా నిలబడితే చాలా బాగుండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో ఉన్నాను పోరాడాల్సింది, వాళ్ళు పోరాడట్లేదు, పోరాడుతున్నారు. నాకు సంహౌ జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీతో ఉన్న నిజాయితీగా చెప్పిన ఒక మాట నా బాగా అనిపించింది. ఏది? మన మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం వచ్చే పరిస్థితి ఉంటే ప్రత్యేక హోదా అడుగుతాం, ఇప్పుడు మనం లేకుండా వాళ్ళు తెచ్చుకున్నారని రిజల్ట్ వచ్చిన రోజు చెప్పాడు. 23వ తారీఖు మే 23వ తారీఖు సమావేశం పెట్టినప్పుడు చెప్పాడు. మన మద్దతు లేనప్పుడు వాళ్ళ మనం ఇంకే మరి అంతకుముందు కూడా మద్దతు లేదు, 2273 స్థానం ఇంకో 30 స్థానాలు పెరిగింది. అంతకుముందు కూడా మద్దతు ఉంది కదా, ఎన్డీఏకి మద్దతు ఉంది కదా, మరి అంతకుముందు ఎందుకు విమర్శించారు? మీకు చేత కాకపోతే నేను మెడలోంచి ఇస్తాను, నాకు ఇవ్వండి అని ఎందుకు అన్నారు? లెట్ బి హానెస్ట్ అండి, డెఫినెట్గా. అప్పుడు ఏం చేసి ఉండాలి? ఆంధ్రప్రదేశ్లో మీలాంటి వాళ్ళు రాజీనామా చేయమని డిమాండ్ చేసి ఉండాలి వాళ్ళు. నేను రాజీనామాలు మరొకసారి చెప్తున్నాను, ఆ ఇష్యూ రాజీనామాలు జగన్ గారు నన్ను రమ్మన్నారు, ఢిల్లీ రమ్మన్నారు. కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్న రోజు ఇద్దరు మాట్లాడారు నాతో, ముందర మాట ఇచ్చిన ప్రకారం ఢిల్లీ వెళ్ళాను. ఆ రోజు నేను ఒకటే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ గారు కానీ రాజీనామాలు వల్ల ఇప్పుడు 4.5 ఏళ్ళు కూర్చుని ఏం చేయకుండా రాజీనామాలు చేసేస్తే వీళ్ళు మహాన్మాహులు మళ్ళీ ఎన్నుకోవాలి, వీళ్ళందరూ త్యాగమూర్తులని కాదు. ధైర్యం ఉంటే మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేయమన్న అధికారం వస్తుంది. అరెస్ట్ చేస్తే మళ్ళీ అడుగు, వీళ్ళకి ఏం పని ఇక్కడ, ఈ ఎంపీలకి ఏం పని అండి ఇక్కడ? వీళ్ళకి మనం పార్లమెంట్కి వెళ్ళి పంపించింది, అక్కడ కూర్చోమని అరెస్ట్ జైల్లో ఉంటారు, వీళ్ళని మన జనం ఉంటారు. వీళ్ళు వచ్చి ఇక్కడ త్యాగమూర్తులు రాజీనామాలకు వ్యతిరేకం. నేను ఆ రోజు చెప్పాను, కానీ ఆ రోజు రాజీనామాలు చేసి నిరాహార దీక్ష చేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాను. ఇక్కడ మార్చ్ అనేది పెడితే ఖచ్చితంగా మద్దతు ప్రకటించాం. అందుకని రాజీనామాల పరిష్కారం కాదు. ఇవాళ నేను గట్టిగా చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను, నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే ఇక్కడ ఎంపీలు అందరూ చేయాల్సింది మొదలు మోడీ గారు నిలదీయండి. అంతర్జాతీయంగా మీరు వెళ్ళండి, అంతర్జాతీయంగా మొత్తం వార్త